నెక్స్ట్ చిత్తూరు డిస్టిక్ సంబంధించి ఇక్కడ నగిరిలో రోజా పోటీ చేస్తున్నది. అక్కడ టఫ్ ఫైట్గా ఉంది. కుప్పంలో చంద్రబాబు నాయుడు చాలా తక్కువ మెజారిటీతో గెలవబోతున్నాడు. అండ్ పల్లమనేరులో టఫ్ ఫైట్గా ఉన్నది. అంటే వైఎస్ఆర్సీపీ చిత్తూరు డిస్టిక్లో 4 స్థానాలకు గాను టీడీపీ 1 స్థానంలో, టఫ్ ఫైట్ 2 స్థానంలో ఉంటున్నది. శ్రీ బాలాజీ డిస్టిక్లో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 6 స్థానాలలో 1 టఫ్ ఫైట్లో ఉంది. టఫ్ ఫైట్ ఉన్నది. శ్రీకాళహస్తి డిస్టిక్లో టఫ్ ఫైట్గా ఉన్నది. అన్నమయ్య డిస్టిక్ 6 స్థానాలకు గాను 5 స్థానాల్లో వైఎస్ఆర్సీపీ 1 టఫ్ ఫైట్లో ఉంది. పీలేరు స్థానము టఫ్ ఫైట్లో ఉన్నది. కడప డిస్టిక్లో పొద్దుటూరు స్థానము టీడీపీ కైవసం చేసుకోబోతున్నది. 6 స్థానాలలో వైఎస్ఆర్సీపీ విజయం చేకూరుస్తున్నది. కడపలో పులివెందులలో హై మెజారిటీ అంటే 60,000 పైన మెజారిటీతో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలవబోతున్నాడు. కర్నూలు డిస్టిక్లో చూసినట్లయితే కర్నూలు సిటీ మాత్రమే చాలా టఫ్ ఫైట్గా ఉన్నది. మిగతా 7 స్థానాల్లోనూ వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్గా విజయం సాధించబోతున్నది. నంద్యాలలో బండగానపల్లిలో టఫ్ టీడీపీకి వెళుతున్నది. టీడీపీ ఈజీగా గెలుస్తున్నది. ఇక్కడ మిగతా 5 స్థానాలలో వైఎస్ఆర్సీపీ క్లియర్ విన్ చేయబోతున్నది. నెల్లూరు సిటీ నారాయణ ఈజీగా గెలవబోతున్నారు టీడీపీ నుంచి. మిగతా 7 స్థానాలలో వైఎస్ఆర్సీపీ క్లీన్ స్వీప్గా గెలవబోతున్నది. ప్రకాశం డిస్టిక్లో 8 స్థానాలలో గాను 7 స్థానాలలో వైఎస్ఆర్సీపీ 1 స్థానం టఫ్గా ఉన్నది. బాపట్లలో 6 స్థానాలకు గాను 2 స్థానాలు వైఎస్ఆర్సీపీ, 3 స్థానాలలో టీడీపీ 1 స్థానంలో టఫ్గా ఉన్నది. వేమూరు ఎస్సీ నియోజకవర్గంలో టఫ్ ఫైట్గా ఉన్నది. అలాగే కృష్ణాలో వైఎస్ఆర్సీపీ 4 స్థానాలకు గాను టీడీపీ అంటే ఎన్డీఏ కూటమి 2 స్థానాలు టఫ్ ఫైట్లో 1 ఉంటున్నది. ఇక్కడ మచిలీపట్నంలో టఫ్ ఫైట్ ఉన్నా కూడా ఎడ్జ్లో వైఎస్ఆర్సీపీ ఉందని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. ఇంకోటి ఏలూరులో 7 నియోజకవర్గాలను 7ను వైఎస్ఆర్సీపీ క్లియర్గా విన్ అవ్వబోతున్నది. వెస్ట్ గోదావరిలో టీడీపీ 3 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 1 స్థానము ఇక్కడ కైవసం చేసుకోబోతున్నది. 3 స్థానాలలో టఫ్గా ఉంటున్నది. ఈస్ట్ గోదావరిలో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 6 స్థానాలలో, టీడీపీ, బీజేపీ, జనసేన 1 స్థానంలో గెలవబోతున్నది. కోనసీమలో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 3 స్థానాలు, టీడీపీ 2 స్థానాల్లో, టఫ్ ఫైట్ 2 స్థానాల్లో ఉండబోతున్నది. కాకినాడలో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 2 సీట్లను కైవసం చేసుకోబోతున్నది. తూని కాకినాడ సిటీ మాత్రమే. ఇక్కడ కాకినాడలో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ఎడ్జ్ అంటే టఫ్ ఫైట్లో ఉంది. ఎడ్జ్ వైఎస్ఆర్సీపీకి ఉందని మీ దృష్టికి తీసుకొస్తున్నాను. నెక్స్ట్ అనకాపల్లిలో 7 స్థానాలకు గాను 2 స్థానాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకోబోతున్నది. ఎన్డీఏ కూటమి 4 స్థానాలకు కైవసం చేసుకోబోతుంది. 1 టఫ్ ఫైట్లో ఉంటున్నది. విశాఖపట్నం చూసినట్లయితే విశాఖపట్నంలో కూడా 6 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 3 స్థానాలలో, ఎన్డీఏ కూటమి 3 స్థానాలలో. ఇక్కడ టఫ్ ఫైట్ ఏమీ లేదన్న మీకు తెలియజేస్తున్నాము. విజయనగరంలో 7 స్థానాలకు గాను వైఎస్ఆర్సీపీ 5 స్థానాలు, ఎన్డీఏ కూటమి 1 స్థానము, టఫ్ ఫైట్ 1 స్థానంలో ఉందని మీ దృష్టికి తెస్తున్నాము. బొబ్బిలిలో టీడీపీ క్లియర్ విన్ అవుతున్నది. రాజమెస్సి నియోజకవర్గంలో టఫ్ ఫైట్ ఉంటున్నదని మీ దృష్టికి తీసుకొస్తున్నాము. శ్రీకాకుళంలో 7 స్థానాలకు గాను 5 స్థానాలు వైఎస్ఆర్సీపీ, ఎన్డీఏ కూటమి 2 స్థానాలలో గెలవబోతున్నది. ఆలూరు సీతారామరాజు, మాన్యము ఈ 7 స్థానాలకు గాను 7 వైఎస్ఆర్సీపీ క్లియర్ షిప్గా విన్ కాబోతున్నది.
ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్. మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం. ఫ్రీ కన్సల్టేషన్. ప్రతి ట్రీట్మెంట్ పై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే. త్వరపడండి. V9 హాస్పిటల్స్ 9281465842.